నమస్తే నేను చందన వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన కార్యదక్షతను చిత్తశుద్ధిని మాత్రమే నమ్ముకున్నారు. ఇంటింటికి పంచిపెట్టిన అభివృద్ధి ఫలాలను మాత్రమే నమ్ముకున్నారు. ఈ 5 ఏళ్లలో రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబము లబ్ధి పొందేలాగా తాను చేసి చూపెట్టిన సంక్షేమాన్ని నమ్ముకుని తనను మరోమారు ప్రజలు దీవిస్తారని ఆశిస్తున్నారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు తాను రాష్ట్ర ప్రజలకు అరచేతిలో చూపిస్తున్న వైకుంఠాన్ని నమ్ముకున్నారు. వృద్ధాప్య, వితంతు, వికలాంగ పింఛన్లను పెంచి ఇవ్వడాన్ని, ఇంకా రకరకాలుగా ప్రకటించిన అలవిమాలిన తాయిలాల్ని నమ్ముకున్నారు. లాజిక్కు అందనంత సంక్షేమాన్ని ప్రజల నెత్తిన గుమ్మరించేస్తే తనకు సీఎంగా లాస్ట్ ఛాన్స్ ఇస్తారని ఆశపడుతున్నారు. చంద్రబాబు హామీలను ఎవరు నమ్మరు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ వారి ధీమా. జగన్ పట్ల ప్రజల్లో ఉండే విశ్వాసాన్ని, వారిలోని ఆశ అధిగమిస్తుందనేది చంద్రబాబు ధీమా. చంద్రబాబు పట్ల నమ్మకం, ఆశ, జగన్మోహన్ రెడ్డి పట్ల విశ్వాసం, భరోసా, ఈ 2 పోకడల మధ్యనే ఇప్పుడు యుద్ధం జరగబోతోంది. ఈ సమరాంగణంలోని విలక్షణ కోణాల మీదనే ఈ వారం గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. గెలుపు ఎటువైపు? ఆంధ్రప్రదేశ్ రాజకీయ వాతావరణం ఇంకా నోటిఫికేషన్ రాకముందే యుద్ధం మొదలై చాలా కాలం అయిందనిపించేలా ఉంది. ఒక పార్టీ వర్సెస్ ఒక కూటమిగా సాగుతున్న సమరం ఇది. నన్ను ఒక్కడిని ఓడించడానికి ఒంటరిగా వచ్చే ధైర్యం ఏ ఒక్కరికీ లేక 3 జెండాలు కలిసి వచ్చాయని జగన్మోహన్ రెడ్డి అంటూ వస్తున్నారు. తమాషా ఏంటంటే చంద్రబాబు నాయుడు కూడా అదే మాట అంటున్నారు. జగన్ను ఓడించడానికి జెండాలు వేరైనా ముగ్గురం కలిసి పోటీ చేస్తున్నాం అని. ఒకే వ్యవహారాన్ని ఒకే మాటలతో ప్రస్తావిస్తూ జగన్ ఒక రీతిగా ధ్వనిస్తోంటే చంద్రబాబు అదేదో అద్భుతం అన్నట్టుగా చాటుకుంటున్నారు. మరో కోణంలోంచి చూసినప్పుడు ఒకవైపు తొలిసారి ముఖ్యమంత్రి అయి తన ముద్రను పదిలంగా మార్చుకోవాలని అనుకుంటున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రెండో వైపున అపరిమిత అనన్యమైన రాజకీయానుభవం నా సొంతమని చెప్పుకునే చంద్రబాబు, యూత్లో నాకున్నంతటి క్రేజ్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మరెవరికీ లేదు అని చెప్పుకునే పవన్ కళ్యాణ్, దేశానికి ప్రధానిగా ఉంటున్నప్పటికీ నిజానికి నాది ప్రపంచ నేతల స్థాయి అని చెప్పుకునే మోదీ. ఈ 2 వర్గాల మధ్య యుద్ధమే ఇప్పటి ఏపీ ఎన్నికలు. 2014లో కూడా ఇదే కాంబినేషన్ కదా అనిపించవచ్చు. కానీ వ్యక్తులు మాత్రమే. అవును, అప్పటికి ఇప్పటికీ ఆయా నాయకుల స్థాయి, తాహతు మారిపోయాయి. ఎన్నికల్లో నెగ్గడం కోసం ప్రజలను ఆకట్టుకోవడానికి పార్టీలు రకరకాల ప్రకటనలు చేయడం చాలా సాధారణమైన సంగతి. రాబోయే రోజుల్లో పరిపాలించడానికి ప్రజల్లో ఒక ఆశ పుట్టించాలని పార్టీలు అనుకుంటాయి. అందుకే వరాలను ప్రకటిస్తూ ఉంటాయి. నిజానికి ఇలాంటి కొత్త వరాలను, హామీలను ప్రకటించడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంతగా ఆతృత పడడం లేదు. మీ బిడ్డ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల ఫలితాలు మీ ఇంటి వరకు అంది ఉంటే మాత్రమే మీరు నాకు ఓటు వేయండి, మీ ఇంటికి అంది ఉండకపోతే నాకు ఓటు వేయనే వద్దు అని జగన్ చెబుతున్నారు. బహుశా వర్తమాన రాజకీయ చరిత్రలో మన దేశంలోనే ప్రజలను ఇలా ఓట్లు అడిగే మరొక నాయకుడు మనకు కనిపించకపోవచ్చు. నన్ను నమ్మండి, గెలిపించండి, మీ జీవితాల రూపురేఖలు మార్చేస్తా అని చెప్పేవాళ్ళు కొల్లలుగా దొరుకుతారు. కానీ మీ జీవితాల రూపురేఖలు ఆల్రెడీ మారిపోయి ఉంటే మాత్రమే నాకు ఓటు వేయండి అనేవాళ్ళు దొరకరు. జగన్ తాను చేపట్టిన పథకాల మీద అంతటి నమ్మకంతో ఉన్నారు. చంద్రబాబు నాయుడు పరిస్థితి వేరు. ఇలాంటి మాటలు చెప్పటానికి ఆయనకు ధైర్యం చాలదు. అందుకే సరికొత్త వరాలను పుంఖానుపుంఖాలుగా ప్రకటిస్తూ వస్తున్నారు. గతంలో సీఎంగా ఉండగానే తెలుగుదేశంలోని సీనియర్ నాయకులే చంద్రబాబు తీరు గురించి ఒక మాట అంటూ ఉండేవారు. ప్రతిరోజు పేపర్లో కనిపిస్తూనే ఉండాలని చంద్రబాబు అనుకుంటున్నారు. ఒక్కరోజు పేపర్లో తాను కనపడకపోయినా ప్రజలు మర్చిపోతారని ఆయన భయం అనేవారు. ఆ తరహాలో ఇప్పుడు ప్రతిరోజు ఒక కొత్త హామీ ఇస్తూ ఉంటే తప్ప, వరం ప్రకటిస్తూ ఉంటే తప్ప ప్రజలు తనను మర్చిపోతారని చంద్రబాబు నాయుడు ఆందోళన చెందుతున్నట్టుగా మనకు కనిపిస్తోంది. ఆయన ఏకబిగిన ఏదో ఒక కొత్త వరంతో ప్రజల ముందుకు వస్తూనే ఉన్నారు. ఆ హామీలన్నీ ఎలాంటివి అని సూత్రీకరించదలుచుకుంటే జగన్ కంటే నేను ఎక్కువ ఇస్తా అనేది ఒక్కటే అన్నింటికీ కలిపి ఏకసూత్రంగా ఉన్న అంశమని మనకు బోధపడుతుంది. చంద్రబాబు నాయుడు తొలుత సూపర్ 6 అనే హామీలను ప్రకటించి వాటి గురించి ఊదరగొడుతూ చాలా కాలం సాగదీశారు. వాటిలో కొన్ని కొత్త ఆలోచనలు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, నిరుద్యోగులకు నెలకు 3000 రూపాయల భృతి, ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ, రైతుకు ఏడాదికి 20,000 వంటివి అందులో ఉన్నాయి. కాలక్రమంలో జగన్మోహన్ రెడ్డి ఉద్యోగాల కల్పన చేయడం లేదనే విమర్శలను తిప్పికొట్టేలాగా డిఎస్సికి నోటిఫికేషన్ ఇచ్చారు. కానీ ఈలోగా ఎన్నికల ప్రకటన రావడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. అది ఆగిపోవడాన్ని చంద్రబాబు నాయుడు చాలా తెలివిగా తన రాజకీయ ఎత్తుగడకు వాడుకున్నారు. తమ ప్రభుత్వం ఏర్పడితే వెంటనే మెగా డిఎస్సిని ప్రకటిస్తారని అన్నారు. ఇది ఒక్కటే ఆయన హామీల్లో సరైన రాజకీయ వ్యూహం. ఆ రకంగా ఆయన జగన్ మీద పైచేయి సాధించారు. కానీ ఈ హామీలు సరిపోతాయో లేదోననే భయం పట్టుకుంది.
అందుకే జగన్ కంటే ఎక్కువ ఇస్తా అనే ప్రాతిపదికగా బోలెడు వరాలు కురిపిస్తున్నారు. వృద్ధాప్య వితంతు పింఛన్లు 3,000 నుంచి 4,000 ఇస్తారట. అది కూడా ఏప్రిల్ నుంచి ఏరియర్స్తో సహా. 2 నెలలు తీసుకోకపోయినా 3వ నెలలో మొత్తం పింఛన్లు ఇస్తారట. వికలాంగులకు 4,000 నుంచి 6,000 ఇస్తారట. వాలంటీర్లకు జీతాలు 5,000 నుంచి 10,000 ఇస్తారట. బీసీలకు 50 ఏళ్లు వస్తే చాలు వృద్ధాప్య పింఛను జాబితాలో చేర్చేస్తారట. ఇలా ఆయన ఒకదాన్ని మించి మరొకటి హామీలు చెప్పుకుంటూ పోతున్నారు. ఇవన్నీ ఖచ్చితంగా లబ్ధిదారులను ఊరించే విషయాలే. అదే సమయంలో చంద్రబాబు వరాలకు కౌంటర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ చెబుతున్న మాట ఒకే ఒక్కటి. చంద్రబాబు నాయుడుకు ప్రజల్లో క్రెడిబిలిటీ లేదు అనేది. ఆయన మాటలను ప్రజలు నమ్మరు అని మాత్రమే వారు చెబుతున్నారు. ఒకవేళ ప్రజలు ఆయన మాటను నమ్మితే పరిస్థితి ఏమిటి? ప్రజలు బాబు మాటలను నమ్మితే రాగల పరిణామాలకు వైసీపీ వద్ద ఎలాంటి ప్లాన్ బి ఉన్నదో తెలియదు. చంద్రబాబు నాయుడు ప్రస్తుత రాజకీయం మొత్తం నమ్మకం, ఆశ అనే పదాల మధ్యనే దోబూచులాడుతోంది. చంద్రబాబు నాయుడు ఏ రకంగా నమ్మజాలని నాయకుడు అనే విషయాన్ని ప్రజల ఎదుట నిరూపించడానికి జగన్మోహన్ రెడ్డి పాపం తన పాటలు తాను పడుతున్నారు. ఈ బహిరంగ సభలోనూ కొన్ని నిమిషాల సమయాన్ని తెలుగుదేశం 2014 మేనిఫెస్టో మీద చర్చకే కేటాయిస్తున్నారు. అప్పట్లో చంద్రబాబు ఏమేం వరాలు ప్రకటించారో ఏకరువు పెట్టి అవన్నీ చేయలేదు కదా, ఎలా నమ్మడం అని ప్రశ్నిస్తున్నారు. మేనిఫెస్టోని ప్రకటించి గెలిచిన తర్వాత కనీసం దానిని తమ పార్టీ వెబ్సైట్లోంచి తొలగించిన మోసగాడు చంద్రబాబు అని కూడా విమర్శిస్తున్నారు. ఏ రకంగానూ చంద్రబాబును ఎందుకు నమ్మకూడదో పదే పదే చెబుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి చెబుతున్న ప్రతి మాట నిజమే కావచ్చు. ఆయన రైతు రుణమాఫీని అమలు చేసిన తీరు దగ్గర నుంచి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటంలో ఎన్నెన్ని నాటకాలు నడుస్తాయో రాష్ట్ర ప్రజలకు ఒక క్లారిటీ ఉంది. జగన్ అభివర్ణిస్తున్నట్లుగా మోసగాడు అనే పదాన్ని ప్రతి పౌరుడు ఫీల్ కాకపోవచ్చు, కానీ చంద్రబాబు ఇచ్చిన వరం చేతిలో పడే వరకు నమ్మడానికి వీల్లేదని అభిప్రాయం మాత్రం ఎక్కువ మందిలో ఉంటుంది. జగన్ నుంచి సజ్జల వరకు చంద్రబాబు చెప్పే హామీలను ప్రజలు నమ్మరు అనే వాక్యంతోనే ప్రస్తుతం ఎదుర్కొంటున్నారు. నిజమే అనుకుందాం. ప్రజలకు చంద్రబాబు మీద నమ్మకం లేదు, కలగదు. కానీ ప్రజలకు ఆశ ఉంటుంది కదా. సాధారణంగా మనుషుల్ని ముందుకు నడిపించేది ఆశే కదా. మరి ఆ ఆశ వారిని ఎలాంటి నిర్ణయాల వైపు పురిగొల్పుతుంది అనేది ఇక్కడ కీలకం. జగన్ 3,000 ఇస్తోంటే చంద్రబాబు 4,000 ఇస్తానంటున్నాడు. చంద్రబాబు నాయుడిది మొత్తం వేలంపాట రాజకీయం లాంటిదే. జగన్ ఇచ్చే ప్రతి పథకానికి తన పాట పెంచి ప్రకటిస్తున్నాడు. మరి జనంలో ఆయన పట్ల ఉండే అపనమ్మకాన్ని, ఆ పెరిగే సొమ్ము కోసం ఉండే ఆశ జయిస్తుందా లేదా అనేది ఇక్కడ కీలకం. ఆశ నెగ్గిందంటే పరిస్థితి ఏంటి? ముందే అనుకున్నట్టు జగన్ వద్ద ఉన్న ప్లాన్ బి ఏమిటి? జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రజల్లో తన పట్ల విశ్వాసం ఉంటుందనే భావనతోనే ఇప్పటిదాకా రాజకీయం చేస్తున్నారు. తాను ఫలానా చేస్తానంటూ వరాలతో మాయ చేయాల్సిన అవసరం లేదు. తాను చేసిన పనిని ప్రజలు గుర్తిస్తే చాలు అనేదే ఆయన కోరిక. 2019 ఎన్నికలకు పూర్వం జగన్ పింఛను 2,000 చేస్తానని హామీ ఇస్తే చంద్రబాబు అప్పటికప్పుడు 2,000కు పెంచేశారు. దానికి పోటీగా నేను 3,000 చేస్తా అంటూ వేలం పాటలా పెంచేశారు జగన్. దానికి తగ్గట్టుగానే అధికారంలోకి వచ్చాక పెంచుకుంటూ పోయి ప్రస్తుతం 3,000 అందిస్తున్నారు. ఇలా చెప్పిన మాట నిలబెట్టు కు 5 ఏళ్లు ప్రజలు ఎన్నడూ ఊహించిన మొత్తాలను ఇవాళ పింఛన్లుగా అందిస్తున్నందుకు ప్రజలు తన పట్ల విశ్వాసంతో ఉంటారనేది జగన్ కోరిక. అలాగే అమ్మఒడి వంటివి ఆటో డ్రైవర్లకు, టైలర్లకు, న్యాయవాదులకు, రకరకాల వృత్తి పని వాళ్లకు అందిస్తున్న ఆర్థిక సాయాలు వంటివి కూడా పూర్తిగా తన మీద ప్రజల్లో విశ్వాసం పెంచుతాయనేది ఆయన ఆలోచన. తన ప్రభుత్వం చెప్పిన మాట నిలబెట్టుకుంటుందనే భరోసా ప్రజల్లో ఈ 5 ఏళ్లలో కలిగించగలిగాను అని జగన్ నమ్ముతున్నారు. అందులో సందేహం లేదు. 99% మేనిఫెస్టో హామీలను అమలు చేశాం అని చేతిలో మేనిఫెస్టో కాపీ పట్టుకుని చెప్పే ధైర్యం కూడా ఈ రోజుల్లో మరో నాయకుడికి ఉండదు. ప్రజల్లో ఉండే విశ్వాసమే గెలిపిస్తుంది అని ఆయన ఆశిస్తున్నారు. జగన్ పట్ల ప్రజలకు విశ్వాసం లేదనటానికి వీల్లేదు. అది టన్నుల్లోనే ఉంది. భరోసా కూడా టన్నుల్లోనే ఉంది. కానీ ఆ విశ్వాసంతోనే వారు ప్రవర్తిస్తారా? చంద్రబాబు ప్రకటించిన ఊరించే తాయిలాలు, వేలంపాట లబ్ధి మీద ఆశ జగన్ మీద విశ్వాసాన్ని కూడా కబలించేయకుండా ఉంటుందా అనేది కీలకమైన సందేహం. ఇప్పుడు రాజకీయాలు చాలా సంక్లిష్ట దశలో ఉన్నాయి. ఎందుకంటే చంద్రబాబు ప్రకటించిన హామీలను జగన్ ఓకే నేను కూడా అలాగే ఇస్తా అని అనలేరు. ఒకవేళ అలా అన్నప్పటికీ కూడా నన్ను చూసి కాపీ కొట్టి జగన్ ఇలాంటి ప్రకటన చేశారని చంద్రబాబు అడ్వాంటేజీ తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. అలాగని జగన్ వాటిని ఇగ్నోర్ చేయలేరు. ఎందుకంటే అవి ప్రజలకు ఆశ చూపెడుతున్నాయి. ఇలాంటి దశలో ప్రజలను మరింత సమ్మోహితులను చేయగల సరికొత్త హామీలను జగన్ తయారు చేసుకోవాలి. అలాంటి వాటి మీద పార్టీ కసరత్తు చేస్తూ ఉంటుంది. కొత్త హామీలు ఎలా ఉండాలంటే ఇప్పుడు చంద్రబాబు ప్రజలను ఊరించేందుకు చేస్తున్న ప్రయత్నాల్ని మైమరిపించేలా ఉండాలి. మరి జగన్ ఎలాంటి మేనిఫెస్టో అంశాలతో సిద్ధమవుతున్నారో తెలియదు.
చాలా సందర్భాల్లో కొన్ని అనివార్యతలు రాజకీయ నాయకుల నిర్ణయాలను శాసిస్తుంటాయి. వారు తమకు ఇష్టం ఉన్నా లేకపోయినా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉచిత విద్యుత్ హామీ ఇచ్చినప్పుడు చంద్రబాబు అనుకూల వర్గాలు అదే హామీ మనం కూడా ఇవ్వాలని ఆయనకు ఉపదేశం చేశాయి. ఆయన ఒప్పుకోలేదు. ఒప్పుకుని ఉంటే రాజకీయం ఎలా మారి ఉండేదో మనకు తెలియదు. అలాగే చంద్రబాబు రైతు రుణమాఫీ అన్నప్పుడు జగన్ అనుకూల దళాలు ఆయనకు కూడా అదే సలహా ఇచ్చాయి. అలాంటి ఫాల్స్ హామీలు మనం ఇవ్వకూడదు అని జగన్ తిరస్కరించారు. 2014 ఫలితం మనకి తెలుసు. ఇప్పుడు కూడా అలాంటి ఒత్తిడి నాయకుల మీద ఉంది. అనివార్యంగా కొన్ని వరాలను ప్రకటించాల్సి ఉంటుంది. కాపీ వరాలు కాకపోయినా వాటిని తలదన్నే వరాలను తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విడత ఎన్నికలు పూర్తిగా వరాల ఎన్నికలుగా మన రాష్ట్రంలో మారబోతున్నాయి. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.